ఏపీలో టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తారని ఆ పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్ష హోదాలో తొలిసారి మీడియా సమావేశం నిర్వహించిన ఆయన భవిష్యత్తు కార్యాచరణను వివరించారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డ క్యాడర్ దూరం కాకుండా కాపాడుకుంటానని తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వరుసగా మూడోసారి ఉత్తరాంధ్రకు చెందిన బీసీ సామాజిక వర్గానికి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేసిన పల్లా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కూటమిలోని జనసేన, బీజేపీలను సమన్వయం చేసుకుని పనిచేస్తామని, నామినేటెడ్ పదవుల్లో 3 పార్టీలకు సమాన ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాజకీయ వేధింపుల్లో భాగంగా కూటమికి చెందిన 3,000 మందిపై జగన్ సర్కార్ బైండ్ ఓవర్ కేసులు, ఎఫ్ఐఆర్లు నమోదు చేసిందని, వారికి 100 రోజుల్లో విముక్తి కలిగిస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని, అగనంపూడి టోల్ గేట్ ను నెల రోజుల్లో తొలగిస్తామని, ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ల జారీలో గత ప్రభుత్వం చేసిన పక్షపాతానికి అడ్డుకట్ట వేసే సదరు భూములను 22A చేరుస్తామని పల్లా స్పష్టం చేశారు. అవకాశం ఎదురు చూస్తుంటారు, కానీ నా శక్తి సామర్థ్యాల మీద, నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి మళ్ళీ నేను శక్తి వంచన లేకుండా పనిచేస్తానని, వారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నా. మా లోకేష్ బాబు గారికి, యువ నాయకులకు కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. పార్టీ క్యాడర్ని, ప్రభుత్వాన్ని రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఒక వారధిలాగా ముందుకు వెళ్ళాలని. ఎందుకంటే పార్టీ అధికారం తేడం కోసం 5 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడినటువంటి కార్యకర్తలకు వారికి సముచిత స్థానం కల్పించాలి. రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని, కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటూ వారికి ప్రభుత్వంలో ఈ నామినేటెడ్ పదవుల ద్వారా సముచిత స్థానం కల్పించి ముందుకు వెళ్ళాలి, అందుకు వారధిగా ఉండాలి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వారి ఆలోచనకు అనుగుణంగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా మిత్రపక్షాలైనటువంటి జనసేన, బీజేపీ నాయకుల్ని, కార్యకర్తలను కూడా సమన్వయం చేసుకోవాలి. వారికి సముచిత స్థానం కల్పించడానికి కూడా ఒక వారధిలాగా నేను ఉంటానని చెప్పి, శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్క విశాఖపట్నంలోనే సుమారు 3,000 మంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు, కొన్ని ఎఫ్ఐఆర్లు వేశారు, కొన్ని కోర్టులోకి వెళ్ళేటువంటి కేసులు ఉన్నాయి. ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కార్యకర్తల మీద, నాయకుల మీద అనేక కేసులు పెట్టారు. కనుక ఆ కేసులన్నీ కూడా ఏదైతే రాజకీయ వేధింపులకు భాగంగా పెట్టినటువంటి కేసులు, మేము క్రిమినల్ కేసుల కోసం మాట్లాడలే, రాజకీయ వేధింపులలో భాగంగా కేసులు పెట్టినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా 100 రోజుల్లో, ఏదైతే ఇంకా బైండ్ ఓవర్ కేసుల కింద ఉన్నవి, ఎఫ్ఐఆర్ కేసుల రూపంలో ఉన్నటువంటివి కూడా 100 రోజుల్లో తీపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా మా నాయకులకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం.